పాల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా సీరియస్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ సీరియస్ డెసిషన్ తీసుకోవడం వలన చాలా మంది పాకిస్తాన్ ఇండియా నుంచి వెళ్లిపోవాలని డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఇండియాలో ఉన్న పాకిస్తాన్ ప్రజలు వీసా తోటి లాంగ్ టర్మ్ వీసా అండ్ షార్ట్ టర్మ్ వీసా కోసం ఇండియాకి వచ్చి ఉంటున్నారు. వాళ్ళందరూ వెంటనే 48 గంటల లోపల వెళ్లిపోవాలని డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ లాంగ్ టర్మ్ వీసా ఉన్న వాళ్ళు అండ్ షార్ట్ టర్మ్ వీసా ఉన్న వాళ్ళు ఏప్రిల్ 27 లోపల వెళ్లిపోవాలని డిక్లేర్ చేయడం జరిగింది. సో మెడికల్ అండ్ బిజినెస్ వీసా ప్రకారం పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఏప్రిల్ 29 లోపల వెళ్లిపోవాలని ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇప్పటికి 537 మంది పాకిస్తానీలు ఇండియా నుంచి వెళ్లిపోవడం జరిగిందని అటారీ బార్డర్ ప్రోటోకాల్ అరుణ్ పాల్ ANI మీడియాతో చెప్పడం జరిగింది. ఎవరైతే ఇండియా నుంచి ఇండియా గవర్నమెంట్ చెప్పినా కూడా పాకిస్తానీలు వెళ్లకుండా ఇండియాలో ఉన్నవారు వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అండర్ సెక్షన్ 1946(3)(1) ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష అండ్ 3 లక్షలు జరిమానా కూడా విధించడం జరుగుతుందని ఇండియా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే పాకిస్తానీలు ఇండియాలో ఉంటున్నారో లాంగ్ టర్మ్ వీసాతో యూజ్ చేసుకుంటా అండ్ షార్ట్ టర్మ్ వీసాతో ఉంటున్నారో వాళ్ళందరూ వెంటనే ఇండియా నుంచి వెళ్లిపోవాలని ఇండియా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాలలో వెళ్ళడం జరిగింది. సో అలా లిస్ట్ అనేది ఇక్కడ ఇస్తున్నారు చూడండి. అండ్ హైదరాబాద్ లో అయితే ప్రజెంట్ ఇప్పటికీ 208 మంది వెళ్ళడం జరిగింది. 156 మంది లాంగ్ టర్మ్ వీసా వాళ్ళు అండ్ 12 మంది షార్ట్ టర్మ్ వీసా వాళ్ళు అండ్ 39 మంది బిజినెస్ అండ్ మెడికల్ వీసా వాళ్ళు ఉండడం జరిగింది. అయితే వీళ్ళు వెంటనే వెళ్లిపోవాలని ఇండియా గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. యాజ్ పర్ సెక్షన్ 17 అండ్ 19 ప్రకారం ఎవరైతే ఇండియా గవర్నమెంట్ చెప్పినా కూడా వెళ్లకుండా ఇండియాలోనే పాకిస్తాన్ ఉంటున్నారో వాళ్ళకి కఠినమైన చర్యలు విధించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో ఇప్పటికి ప్రజెంట్ కొన్ని రాష్ట్రాలలో వెళ్ళడం జరిగింది. అయితే అటారీ బార్డర్ లో ఇండియా నుంచి పాకిస్తానీలు వెళ్ళడం జరుగుతుంది. అయితే గత 3 రోజుల్లో పాకిస్తాన్ నుండి ఇండియాకి 850 మంది ఇండియన్స్ రావడం జరిగిందని అటారీ బార్డర్ ప్రోటోకాల్ అరుణ్ పాల్ గారు ANI మీడియాతో చెప్పడం జరిగింది. అయితే ఓన్లీ సండే రోజు మాత్రమే 237 మంది పాకిస్తానీలు ఇండియా నుంచి వెళ్ళడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికి ఈ పాల్గామ్ అటాక్ జరిగిన తర్వాత చాలా 26 మంది చనిపోవడం జరిగింది, 22 మందికి గాయాలు కావడం జరిగింది. సో ఇంత పెద్ద టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా గవర్నమెంట్ తీసుకున్న చర్యల వలన ఇందూస్ వాటర్ ని కూడా స్టాప్ చేయడం జరిగింది. అంటే ఇందూస్ వాటర్ యొక్క డ్యామ్ ని క్లోజ్ చేయడం జరిగింది అండ్ వీసాస్ అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ ఇండియాలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళందరూ వెంటనే ఇండియా నుంచి వెళ్లిపోవాలని డిక్లేర్ చేయడం జరిగింది. లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ వీసా ఉన్న వాళ్ళు ఏప్రిల్ 27 లోపల వెళ్లిపోవాలని చెప్పడం జరిగింది. అండ్ మెడికల్ అండ్ బిజినెస్ వీసాస్ ఉన్నవారు ఎవరైతే ఉంటున్నారో పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏప్రిల్ 29 లోపల వెళ్లిపోవాలని ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. పాల్గామ్ అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్ కొందరు యూట్యూబర్స్ అందరూ ఫేక్ ఇన్ఫర్మేషన్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరిగింది. పాల్గామ్ అటాక్ జరిగిన దాని గురించి చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం జరిగింది. అయితే ఆ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్న ఇండియా గవర్నమెంట్ టోటల్ గా పాకిస్తాన్ యొక్క 16 యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్ చేయడం జరిగింది. సో వాళ్ళ లిస్ట్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది చూడండి. అయితే ఎవరైతే ఇండియా యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళందరూ ఇండియన్ ఆర్మీ గురించి అండ్ సెన్సిటివ్ డేటా గురించి చెప్పొద్దని ఇండియా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ఎవరైనా ఏదైనా చిన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ ఆర్మీ అండ్ నేవీ గురించి ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రజెంట్ ఏదైనా యాక్షన్ తీసుకున్న దాని గురించి తెలిసిన ఎవరు యూట్యూబర్స్ చెప్పొద్దు అండ్ న్యూస్ ఛానల్స్ కూడా చెప్పొద్దని ఇండియా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా ఇండియన్ ఆర్మీ అండ్ నేవీ యొక్క ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్షన్ తీసుకున్న దాని గురించి కూడా మీడియా వాళ్ళు అండ్ యూట్యూబర్స్ చెప్పొద్దు అని నా యొక్క రిక్వెస్ట్. ఇండియా గవర్నమెంట్ ఈ విధంగా యాక్షన్ తీసుకున్న తర్వాత పాకిస్తాన్ ప్రజలందరూ ఇండియా నుంచి వెళ్లిపోవడం జరుగుతుంది. అండ్ చాలా రాష్ట్రాల నుంచి లీగల్ గా వచ్చిన వాళ్ళని ఇండియా గవర్నమెంట్ గుర్తించి వాళ్ళని ఇండియా నుంచి పంపించడం జరుగుతుంది. ఇల్లీగల్ గా పాకిస్తాన్ నుంచి అండ్ పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి అండ్ పాకిస్తాన్ వాళ్ళు నేపాల్ నుంచి వస్తే వాళ్ళని ఏ విధంగా గుర్తించాలి, వాళ్ళకి ఆల్రెడీ ఇండియాకి సంబంధించిన ఫేక్ ఆధార్ క్రియేట్ చేయబడి ఉంటుంది. సో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుని మేము ఇండియన్స్ అని కూడా ఇక్కడనే ఉంటారు. సో వాళ్ళని కూడా గుర్తుపట్టాలంటే కొద్ది టైం పడుతుంది. సో అదే విధంగా ఎవరైతే పాకిస్తాన్ ఇండియాలో ఉంటున్నారో లీగల్ గా సో వాళ్ళని ఇండియా నుంచి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు లీగల్ గా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మన ఇండియా దగ్గర ఉంటుంది. సో అదే విధంగా వాళ్ళ పాస్పోర్ట్ అండ్ వీసాకు సంబంధించిన అంతా ఉంటుంది. సో వాళ్ళని లీగల్ గా గుర్తించి వాళ్ళని తిరిగి పంపొచ్చు. ఎవరైతే ఇల్లీగల్ గా వస్తారో
వాళ్ళని రిటర్న్ పంపించాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు పక్కా పాకిస్తాన్ ముస్లింలని గుర్తించాలంటే టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇండియాకి కొన్ని అడ్డదారులు అటు నేపాల్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్కడ నుంచి ఇండియాకి వచ్చి వాళ్ళు ఇండియా యొక్క ఆధార్ కార్డ్ ని క్రియేట్ చేసుకొని అంటే ఫేక్ ఐడిని పెట్టుకొని వాళ్ళు ఇండియాలో ఉండడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళని గుర్తించాలంటే కొద్దిగా టైం పడుతుంది. సో ఈ విధంగా ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళని కూడా ఇండియా గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. అదే విధంగా లీగల్ గా వచ్చిన వాళ్ళని కూడా పంపించడం జరుగుతుంది. ఇలాంటి పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. చాలా మందికి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇండియా నుంచి చెప్పినా కూడా వెళ్ళకుండా ఉంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుందని ఇండియా గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.